సుఖం సుఖం అనుకునే దాంట్లో సుఖం కంటే దుఃఖం ఎక్కువ. ఆలోచించండి. పెళ్ళవ్వలేదు అని వీరేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దండం పెడతారు కదా, 32 ఏళ్లకో 42 ఏళ్లకో మొత్తం మీద వచ్చి పెట్టాడు కదా అని ఆయన ఏదో ఓ సంబంధం చూసి పెళ్ళి అయ్యేలా చేస్తాడు. ఆ 40 ఏళ్ళకి పెళ్ళి అయిన వాడు ఏం చేస్తాడని 2 ఏళ్ళు అయ్యాక ఈ 40 ఏళ్లే సుఖంగా ఉన్నాం అలా ఉండిపోతే వదిలిపోయేది. మనం అనుభవిస్తున్న సుఖం ఏదైనా సరే సూక్ష్మంగా పరిశీలిస్తే మళ్ళీ అనుభవించాలని అనిపించదు. మనం అనుభవిస్తున్న దుఃఖం ఏదైనా సరే సూక్ష్మంగా పరిశీలిస్తే మళ్ళీ ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం. సూక్ష్మ పరిశీలనలో ఉందంత. ఆ దుఃఖం వస్తుందంటే బైక్ ఏడుస్తూ కూర్చోకూడదు, ఎవరిని పిలవకూడదు. మన లోపలికి మనమే చూడాలి. ఎక్కడుంది ఈ దుఃఖం, ఎందుకు ఈ దుఃఖం, ఎవరి గురించి ఈ దుఃఖం, నేను పుట్టినప్పుడు ఎవడైనా ఉన్నాడా నా కూడా? అసలు మన గురించి మనం పడే దుఃఖాలు తక్కువ, ఇతర బంధాల గురించి పడే దుఃఖాలు అంటే భర్తో భార్యో పిల్లలో తల్లో తండ్రో ఏదైనా కానివ్వండి, ఇతరుల గురించి పడే దుఃఖాలే ఎక్కువ, మన గురించి పడేవి చాలా తక్కువ అండి. ఏ మనిషి అయినా సరే ఎవరి జీవితాన్ని వారు పరిశీలించుకుంటే సరిపోతుంది.